సభకు నమస్కారం. ఫిబ్రవరి 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా మన తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఈరోజు ఇప్పుడు 2వ డివిజన్లో మనం ప్రచారంలో ఉన్నాం. మీ అందరి గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మన అభ్యర్థిగా తమ్ముడు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు. మీ గుర్తు, మన గుర్తు, మన అందరి గుర్తు హస్తం గుర్తు. 11వ తారీఖు జరిగే పోలింగ్ లో మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మంచి ఓట్ల మెజార్టీతో తమ్ముడు శ్రవణ్ ని గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ, వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారు, పిసిసి ఉపాధ్యక్షురాలు మరొక అక్క జాన్సక్క, వేదిక మీద అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు. చాలా మంది 2వ డివిజన్ లో మాకు బీఫామ్ కావాలని అడిగిన మిత్రులున్నారు. వారందరికీ ఏదైతే మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ మిత్రపక్ష సభ్యులకి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అనే అంశాన్ని మీరు ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే, మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పేదవాడి పక్షపాత పార్టీగా పేదవాడికి అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి మన ప్రభుత్వం అందించింది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేద ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. 10 సంవత్సరాల్లో ధరల పాలనలో రేషన్ కార్డు ఇవ్వకపోతే రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎక్కించాం. ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాం. అంతేకాకుండా 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ఎన్నికొచ్చినా ఇదిగో ఈ ఎన్నికలో గెలిపించండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని బొమ్మ చూపించి ఓట్లేసుకున్నాడే తప్ప ఎక్కడా ఇల్లేని సందర్భాలు మనం చూశాం. అటువంటిది ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్లతో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మనం ఇప్పుడు 2వ డివిజన్ లో వచ్చేటప్పుడు కూడా రోడ్డు ఎమ్మటి 5-6 ఇళ్లు చూశాం, ఇందిరమ్మ ఇళ్లు. వాటిని చూసి ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని ఈ వేదిక మీద నుంచి నేను ఈ వ్యాన్ మీద నుంచి చూస్తుంటే వాళ్ళ ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. అది ప్రజా ప్రభుత్వం అంటే, అది పేదోడు ప్రభుత్వం అంటే. ఈ ఒక్కసారి ఇచ్చాం అయిపోయిందనేది కాదు. రేపు ఏప్రిల్ నెలలో మళ్ళిస్తాం. ఇంకా 3 సార్లు పేదవాళ్లకి, అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఆనాటి ప్రభుత్వం లాగా మా ధరల పార్టీలో ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తామని చెప్పాం. పేదవాడు అయ్యుంటే చాలు, కులము ఏదైనా పర్వాలేదు, మతము ఏదైనా పర్వాలేదు, చివరికి కాంగ్రెస్ పార్టీ మనిషి కాకపోయినా పేదవాడు అయ్యుంటే ఇల్లు ఇస్తాం. అది పేదవాడి ప్రభుత్వం అంటే. కానీ ఆ ధరలు ఇంకా పగటకళ్ళకంటున్నారు. పగటకళ్ళకని ఇందాక తమ్ముడు ఇదే 2వ డివిజన్ లో గతంలో గెలిపిస్తే ₹1 కూడా ఈ డివిజన్ కి వారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టలే. ఈ ప్రభుత్వం ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు మన పార్లమెంటు సభ్యులే, మంత్రిగా ఇన్ఛార్జి మంత్రిగా నేనున్నా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్నున్నాడు. ఏ పని కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ సభ్యుడైతే మన పని ఎమ్మటే పూర్తవుతుంది. కాబట్టి మీ దీవెనలో, మీ ఆశీస్సులు, ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి నేనే, ఈ తొర్రూరు నుండి నేను దత్తత తీసుకుంటున్నాను. ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నాను, ఈ తొర్రూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటున్నాను.
నా ఎదుల్లాపురం మున్సిపాలిటీని ఎలా అయితే అభివృద్ధి చేస్తానో ఈ తొర్రూరును కూడా అదే రకంగా అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత నాదే. నేను మళ్లీ చెప్తున్నా, ఒక్కసారి వచ్చి పోవటం కాదు, వస్తా పోతా ప్రతిసారి ఖమ్మం నుంచి ఇక్కడికి నాకు రావడానికి 45 నిమిషాలు. 45 నిమిషాల్లో నా నియోజకవర్గం నుంచి మీ నియోజకవర్గం తొర్రూరులో ఉంటా, అభివృద్ధి చేస్తా. సోదరులైన యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు, మిగతా నాయకులు ఉన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు పేదవాళ్ల గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ పక్షాన మీ అందరికీ అండదండలుగా ఉండటంతో పాటు భవిష్యత్తులో ఈ తొర్రూరు మున్సిపాలిటీని పూర్తి అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ అద్భుతమైన మెజార్టీతో తమ్ముడు శ్రవణ్ణి మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెద్దగా మాట్లాడారా, దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రైట్ అన్నా. పొంగులేటి సినన్న గారి నాయకత్వం, పొంగులేటి సినన్న గారి నాయకత్వం.